వెల్కమ్ టు ఏటీపీ వీడియోస్. సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ సొరకాయని తురుముకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే ఒక ఆనియన్, 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 కప్ వరిపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. సొరకాయలో నీరు ఉంటుంది, అలాగే ఉల్లిపాయలో కూడా నీరు ఉంటుంది. సో అందుకని బాగా ఆ వరిపిండిని మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, గట్టిగా ప్రెస్ చేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనకి ఒక ముద్దలాగా అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. మనకి గారెపిండి ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉండాలి. ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మనకి ముద్ద వచ్చింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక కవర్ మీద ఒక గారెలాగా ఒత్తుకుంటున్నాను. దీన్ని ఒత్తుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నేను గారె వేసాను, అది వేగుతూ ఉంటుంది. అంతలోకి వేరొక గారె ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక ముద్ద తీసుకొని దాన్ని గారెలాగా ప్రెస్ చేశాను. సో అంతలోకి ఇది డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే వరిపిండి కొంచెం లేట్గా కాలుతుంది. సో అందుకని ఒక 2-3 మినిట్స్ పడుతుంది. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కాబట్టి నేను వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. దీన్ని ఇందులో మళ్ళీ వేరే గారె వేశాను, అది అలా వేగుతూ ఉంటుంది. నేను వేరొక ముద్ద తీసుకొని దాన్ని గారెలాగా ప్రెస్ చేసుకుంటున్నాను. అది గారెలాగా ప్రెస్ అయింది. ఇది కూడా అంతలోకి వేగుతుంది. సో ఇది వేగాక ఇది కూడా తీసుకొని ఆ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు నేను తిప్పేసుకుంటున్నాను. అది మనం గారె చేసుకునే లోపు ఇది కూడా వేగుతూ ఉంటుందండి. సో ఇది కూడా వేగింది కదా, నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనం పిండిలాగా ఒత్తుకున్న ఆ గారెని కూడా వేసుకుందాం. వాటర్ సహాయంతో ఒక బౌల్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా అన్నీ కూడా చేసుకోవాలండి. అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది చట్నీలోకైనా బాగుంటుంది, టమాటా కేచప్ అయినా బాగుంటుంది, వెల్లుల్లి కారం అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా